బజాజ్ ఈఎంఐ ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు. ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది 1 మంత్ పాటు. జూన్ 20 నుంచి జూలై 20 వరకు అయితే ఈ ఆఫర్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. 10,000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. 1 ఇయర్ వారంటీ ఉంటుంది. చాలా మటుకి క్యూసీ అయిపోయింది. మీరు చూడొచ్చు. ఇక్కడనే మీకు ఒక 1500, 2000 ల్యాప్టాప్స్ దాకా అయితే మీకు ఇక్కడనే కనిపిస్తాయి. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు యువ కంప్యూటర్స్ అండి. సో ఈ వీడియోలో ఒక ఆఫర్ గురించి చెప్పబోతున్నాను. మీ అందరూ అడుగుతున్నటువంటి ఆఫరే. ఆ ఆఫర్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియో తెలుసుకుందాం. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా మన యువ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్తే మనం మే 12 నుంచి జూన్ 12 వరకు స్టూడెంట్ ఆఫర్ అనేది రన్ చేస్తున్నాం. అందరూ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే మనకు స్కూల్స్ కాలేజ్ ఓపెనింగ్ ఉన్నాయి కాబట్టి అందరికీ డిస్కౌంట్ ప్రైజెస్లో అయితే మనం సేల్ కండక్ట్ చేస్తున్నాం. మనకు ఉన్నటువంటి అన్ని స్టోర్లలో 18 స్టోర్లలో కూడా ఈ సేల్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదైతే 100% చాలామంది వినియోగించుకున్నారు. చాలామంది చాలా ల్యాప్టాప్స్ తీసుకున్నారు. స్టాక్ కూడా ఏంటంటే మేము లాస్ట్ మూమెంట్లో ఇంకా స్టాక్ ఇవ్వలేని పరిస్థితి. అంటే మొత్తం ఫుల్గా మనకి ఏంటంటే ప్యాకెడ్గా కంప్లీట్ ఏదైనా స్టాక్ వచ్చినట్టు సేల్ అయిపోవడము. మాకు అసలు ఇంకా నైట్ 2 o'clock 3 o'clock ఇట్లే జరుగుతూ ఉండింది. సో దాని గురించి అని చెప్పేసి ఏంటంటే మళ్ళీ మాకు ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ కాల్ స్టార్ట్ అయిపోయినాయి. మెయిన్లీ ఫస్ట్ వీక్ నుంచి ఏంటంటే భయ్యా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయండి, ఆఫర్ ఎక్స్టెండ్ చేయండి. దాని గురించి నేను వీడియో కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మనకు వచ్చే ఒకసారి స్టాక్ ఏమొస్తుంది దాన్ని చూసుకొని మేము ఆఫర్ పెడితే అందుబాటులో పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆఫర్ పెట్టేసి ల్యాప్టాప్లు లేవంటే ఇబ్బంది పడతాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. ఏదో మనం పేరు కోసం ఆఫర్ పెట్టడం కాదు, ఖచ్చితంగా మనం ఇవ్వాలా. మనకు ఒకవేళ మనకు ల్యాప్టాప్స్ వచ్చే పని అయితేనే వీడియో చేస్తానని చెప్పడం జరిగింది. సో మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి 12,000 ల్యాప్టాప్స్ అయితే రాబోతున్నాయి. ఆల్రెడీ మనకి 3,800 నెంబర్స్ మనకు వచ్చేసినాయి. మిగతావి కూడా ఏంటంటే వీక్లీ ఇంకొక 10-12 డేస్లో మిగతా ల్యాప్టాప్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో దీనికోసం మీకు 1 మంత్ పాటు జూన్ 20 నుంచి జూలై 20 వరకు అయితే ఈ ఆఫర్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. స్టూడెంట్ ఆఫర్ ఉంటుంది. ఎవరైనా కూడా డిగ్రీ మనకి చేరబోయే స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ చేరబోయే స్టూడెంట్స్ కానీ, లేదంటే మనకి 10th క్లాస్ కానీ, లేదంటే మనకి ఏదైనా బీటెక్ కానీ, ఎంబీఏ కానీ ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్ అయినా ఎవరైనా సరే వచ్చి ఈ ఆఫర్ అవైల్ చేసుకోవచ్చు. మీకు 10,000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. 10,000 రూపీస్కి కోడింగ్ ల్యాప్టాప్ విత్ 4 GB ర్యామ్ 128 GB ఎస్ఎస్డీతోనే మీకు బేసిక్ కోడింగ్ ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 GB గ్రాఫిక్ కార్డ్ ఉండే ల్యాప్టాప్ 16,000కే వస్తుంది. అలాగే మీకు i5 10th జనరేషన్ మనకు 8 GBతో ఒకవేళ ఉంటే మీకు 20,000లో వస్తుంది. 16 GBతో ఉంటే 22,500 వచ్చేస్తుంది మీకు 10th జనరేషన్ ల్యాప్టాప్. సో అలాగే 11th జనరేషన్ కానీ, 12th జనరేషన్ కానీ, హైయర్ ఎండ్ ల్యాప్టాప్స్ కానీ, గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్స్ కానీ అన్నిటి మీద కూడా మీకు ఆఫర్ ప్రైజెస్ ఉంటాయి. 1 మంత్ పాటు జూన్ 20 నుంచి జూలై 20 వరకు. ఈ వీడియో యాక్చువల్గా చేస్తున్న డేట్ 17th, మేబీ మీకు 18th రోజు పబ్లిష్ అవుతుంది. 19th అటు 20 నుంచి ఈ ఆఫర్ అయితే అందుబాటులో ఉంటుంది. సో ఆఫర్ మీరు వినియోగించుకోండి. ఎవరైనా సరే మీకు స్టాక్ అయితే మ్యాక్సిమం సాటర్డే అయితే హైదరాబాద్లో అయితే అందుబాటులో ఉంటుంది స్టాక్. మీకు మండే నుంచి మనకు ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్లో కూడా స్టాక్ అందుబాటులో ఉంటుంది. ఎవరన్నా ప్రీ ఆర్డర్ చేసుకున్న బ్రాంచెస్లో కూడా చేసుకోండి. మీకు మండే ఆర్ ట్యూస్డే నుంచి అన్ని బ్రాంచెస్లో కూడా స్టాక్ అందుబాటులో ఉంటుంది. ఆల్రెడీ మనకి చాలా మటుకి క్యూసీ అయిపోయింది. మీరు చూడొచ్చు. ఇక్కడనే మీకు ఒక 1500, 2000 ల్యాప్టాప్స్ దాకా అయితే మీకు ఇక్కడనే కనిపిస్తాయి. ఇంకా చాలా ల్యాప్టాప్స్ ఉన్నాయి మనకి. సో మీకు ఎవరైనా సరే మీకు 10th జనరేషన్ ల్యాప్టాప్ కావాలా, 8th జనరేషన్ కావాలా, 11th జనరేషన్ కావాలా, అన్ని ల్యాప్టాప్స్ కూడా మనకు స్టాక్ అందుబాటులో ఉంటుంది. i7 11th కానీ, i5 11th కానీ, మీకు i5 10th కానీ, i7 12th కానీ, i5 12th కానీ ఇలా చాలా రకాల మోడల్స్ అయితే మనకు రాబోతున్నాయి. ఆల్రెడీ మనకు ఒక 3,800 నెంబర్స్ వచ్చినాయి. అన్ని మిక్స్డ్ మోడల్స్లో వచ్చేసినాయి. మీకు తక్కువ ప్రైస్లో మంచి ల్యాప్టాప్ ఇచ్చే బాధ్యత మాది. సో మన యువ కంప్యూటర్స్లో 1 ఇయర్ వారంటీ ఉంటుంది. మీరు 15,000 ఎబో ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కూడా 1 ఇయర్ హార్డ్వేర్ వారంటీ ఉంటుంది. బ్యాగు, వైర్లెస్ మౌస్, అడాప్టర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా 1 ఇయర్ తర్వాత ఏంది పరిస్థితి అన్నా కూడా ఏంటంటే మీకు లైఫ్ టైము మీకు అంటే ఆ ల్యాప్టాప్ బోర్ కొట్టేంత వరకు మీకు హార్డ్వేర్ సపోర్ట్ కానీ, సాఫ్ట్వేర్ సపోర్ట్ కానీ మనం 100% ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్లోనే కాదు, మనకు ఉన్నటువంటి అన్ని స్టోర్లలో కూడా మీరు సర్వీస్ అవైల్ చేసుకోవచ్చు. ఇది మీకు యువ కంప్యూటర్స్లో ఉండే యాడెడ్ అడ్వాంటేజ్. బయట కొన్నప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా సికింద్రాబాద్లోనో లేదంటే ఏదైనా మనకి వేరే ఏదైనా మనకి కేపీహెచ్బిలోనో లేదంటే ఇంకేదన్నా ఏదో షాప్లో కొనుక్కున్నారు ల్యాప్టాప్,
మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఒకవేళ వాళ్ళు వారంటీ ఇచ్చినా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళాలా. మీరు ఏదైనా వైజాగ్లో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళాలా. మీది ఎక్కడన్నా కరీంనగర్ ఉన్నా అక్కడికి వెళ్ళాలా, లేదా అనంతపురం ఉన్నా అక్కడికి వెళ్ళాలా. మన యువ కంప్యూటర్స్లో ఏం జరుగుతుందంటే, మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉన్నప్పుడు ఇక్కడ ల్యాప్టాప్ తీసుకున్నారు, మీకు నేటివ్ ప్లేస్ ఏదైనా వైజాగ్ ఉంది, మన వైజాగ్ స్టోర్కి వెళ్ళిపోండి. ఏదైనా ఇష్యూ ఉందంటే, సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది, హార్డ్వేర్ ప్రాబ్లం ఉందంటే అక్కడ వెళ్ళిపోండి. లేదా అనంతపురం అంటే అనంతపురం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మ్యాక్సిమం మన బ్రాంచెస్ ఉన్నాయి. ఓవరాల్గా మనకు 18 స్టోర్స్ ఉన్నాయి. హైదరాబాద్లో మనకు 2 స్టోర్స్ ఉన్నాయి. ఇంకొక స్టోర్ హైదరాబాద్లో మూడో స్టోర్ వచ్చేసి యాపిల్ ల్యాప్టాప్స్ కోసం సపరేట్ స్టోర్ ఉంది. అలాగే డెడికేటెడ్ ల్యాబ్ ఉంది మనకి. సో ఎట్లాంటి ఇబ్బంది లేదు మీకు. 100/100% ఒక మంచి ల్యాప్టాప్ విత్ మంచి సర్వీస్తో ఇచ్చే బాధ్యత మాది. అలాగే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కాబట్టి మీ అందరికీ ఒక గొప్ప అంటే పెద్ద సూచన, అంటే మీరు ఒక చిన్న ప్రికాషన్ అనుకోండి, పెద్ద ప్రికాషన్ అనుకోండి. ఎందుకంటే మనకి ఎలక్ట్రానిక్స్లో ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఎప్పుడయ్యా అంటే మాన్సూన్లోనే, అంటే వర్షాకాలంలోనే ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. దేనివల్ల అంటే తేమ వల్ల వస్తూ ఉంటాయి, లేదా మనం ఇంకొకటి ఏంటంటే పవర్ అప్ అండ్ డౌన్స్ అనేది వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, థండర్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల కూడా ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అనేది పాడే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. సో మన ల్యాప్టాప్ సంబంధించి మీరు చేయవలసినటువంటి అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, పవర్ పెట్టేసి వాడద్దు భయ్య. ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోండి. నాతో సహా అందరికీ అలవాటు ఉంటుంది ఏంటంటే, పవర్ పెడతాం వాడుతూ ఉంటాం ల్యాప్టాప్. ఆ పని అస్సలు చేయొద్దు. డెస్క్టాప్ వాడినా కూడా ఏంటంటే, డెస్క్టాప్ వాడే ఎవరైనా సరే, మనకు సిపియు మానిటర్ వాడే వాళ్ళు కూడా ఏంటంటే యూపీఎస్ పెట్టుకోండి. మీరు అలాగే ఇంట్లో ఎర్తింగ్ ఉండే విధంగా చూసుకోండి. అలాగే మీరు బయట ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మీరు పవర్ పెట్టి అయితే వాడొద్దు అసలు. పవర్ పెట్టి వాడితే ఏమవుద్దంటే డైరెక్ట్ ఆ టైంలో హెవీ పవర్ వచ్చేసి ఒక ఏదైనా కూడా మనకు వోల్టేజ్ ఒక పరిధి వరకే మనకు కాపాడగలుగుతుంది. ఏది మనకు అడాప్టర్ అనేది. అంతకు మించి వచ్చిందంటే మనకి పవర్ అనేది మనకు మదర్ బోర్డ్ షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మా ల్యాప్టాప్స్ కానీ కాదు, వేరే వాళ్ళ ల్యాప్టాప్స్ అనే కాదు, ఏ బ్రాండ్ ల్యాప్టాప్ అనే కాదు, ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్ విషయంలో జరిగేటువంటి ఈ మనకు విషయమే ఇది. కాబట్టి మనం చిన్న చిన్న జాగ్రత్తలు అంతే. వర్షంలో తడపొద్దు ల్యాప్టాపు, మనకు తేమ ఉండే ప్లేస్లో ఉంచొద్దు. ఒక దగ్గర మనం పెట్టేసి పెడతాము, ఏదైనా ఏదైనా ఒక మన ఏమంటారు కబ్బోర్డ్ ఉంది, కబ్బోర్డ్లో ఏంటంటే దాన్ని అట్లే పెట్టేస్తాం మనం కంప్లీట్, అసలు గాలి తగలకుండా. ఏమవుతుంది, తేమ ఫామ్ అవుతుంది, రస్టింగ్స్ వచ్చేస్తాయి. రస్టింగ్స్ వచ్చేసినప్పుడు ఇమీడియట్గా మనం ఆన్ చేసినప్పుడు షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చిన్న చిన్న జాగ్రత్తలు, మీరు ల్యాప్టాప్స్ ఏంటంటే ఎప్పుడు వాడుతూనే ఉండాలి. మనం తీసుకునేది వాడుకోవడం కోసం కదా, పక్కకు పెట్టడానికి కాదు కదా. ఎప్పుడు ఏదైనా వస్తువు వాడుతూనే ఉంటేనే పనిచేస్తుంది. ఏదైనా సరే వాడాలి, వాడితేనే పనిచేస్తుంది. సో కొంతమంది అంటూ ఉంటారు, భయ్యా మేము వాడలేదు పక్కకు పెట్టేసిన ప్రాబ్లం వచ్చిందంటే. పక్కకు పెడితే ప్రాబ్లం వస్తుంది. మరి ఎప్పుడు మనకు రన్ అవుతూ ఉండాలి. బండి ఉంటుంది, మన బండి ఎప్పుడు నడుపుతూ ఉంటే కండిషన్లో ఉంటుంది. మనం పక్కకు పెట్టేసినామంటే ఏమవుతుంది, మనకు ఏదైనా కూడా రస్టింగ్స్ వచ్చేస్తాయి, మనకి ఏదైనా ఇంజన్ సరిగ్గా పనిచేయదు, జామ్ అవుతూ ఉంటాయి, బేరింగ్ జామ్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాగే ల్యాప్టాప్లో కూడా ఏంటంటే మనకి ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో మనకు రస్టింగ్స్ వచ్చేసినప్పుడు మనకు ల్యాప్టాప్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. కాబట్టి మీరు చిన్న చిన్న ప్రికాషన్స్తో వాడుకోండి. వర్షాకాలం కాబట్టి ఈ టైంలో ఉంటాయి. ఈ ఈ 2 నెలలు 3 నెలలు మీరు కొంచెం జాగ్రత్త వాడుకున్నారనుకోండి, ఆ తర్వాత 9 నెలలు మీ ఇష్టం. మేము ఎందుకు చెప్తున్నానంటే ఈ టైంలో సర్వీస్ కూడా లేట్ అవుతుంది. మా దగ్గరనే కాదు, ఎక్కడైనా సరే సర్వీస్ కూడా లేట్ అవుతుంది. ఎందుకంటే మనకు సర్వీస్ ఎక్కువ వచ్చే టైం ఇదే ఉంటుంది, వర్షాకాలంలో ఉంటుంది. కాబట్టి సర్వీసెస్ కూడా లేట్ అవుతుంది. ఇది కూడా మీరు గమనించాలి. కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి. మన దగ్గర కొన్న వాళ్ళైనా సరే, ఎక్కడే కొన్న వాళ్ళైనా సరే, అందరికీ ఇది వర్తిస్తుంది. సరేనా? సో మనకి ఆఫర్ అయితే యూటిలైజ్ చేసుకోండి మీరు. మనకు అన్ని స్టోర్లలో కూడా ఆఫర్ ఉంటుంది. మన హైదరాబాద్లో దిల్షునగర్లో అండ్ కేపీహెచ్బిలో మన స్టోర్స్ ఉన్నాయి. యాపిల్ ల్యాప్టాప్స్ పైన కూడా మీకు ఆఫర్స్ ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి. యాపిల్ స్టోర్ వచ్చేసి మనది మన ఏమంటారు అమీర్పేటలో మనకి ఎలిఫెంట్ హౌస్ కాంప్లెక్స్లో 2nd ఫ్లోర్లో ఉంటుంది. సో మీరు ఎక్కడైనా సరే మన స్టోర్లోకి వెళ్ళండి. అన్ని చోట్ల కూడా ఆఫర్ ఉంటుందండి. ఒక దగ్గర ఒక ప్రైజ్, ఇంకో దగ్గర ఇంకో ప్రైజ్ అని కాదు. మీరు గూగుల్లో కూడా టాప్ రేటెడ్ స్టోరు, ఇండియాలో ఎవ్వరికీ లేనటువంటి రివ్యూస్ రేటింగ్ మన యువ కంప్యూటర్స్కి ఉన్నాయి. సో 90% 95% కస్టమర్స్ మన సర్వీసెస్ పట్ల హ్యాపీగా ఉన్నారు. మిగతా వాళ్ళకి ఏ రకంగా హ్యాపీ చేయాలనేదే మా తాపత్రయం. సో అది కూడా మేము చేస్తూనే ఉంటాం. మ్యాక్సిమం కస్టమర్కి ఎంత బెనిఫిట్ చేయాలో అంత బెనిఫిట్ చేస్తాం. ఎందుకంటే మీ ద్వారానే మేము 4 డబ్బులు సంపాదించుకునేది, మేమైనా సరే ఆ ఎంప్లాయీస్ అయినా. కాబట్టి మీకు కాకుండా ఎవరికి ఉంటుంది భయ్య ప్రయారిటీ? మీతోనే కదా. మీరు వస్తేనే మాకేమైనా డబ్బులు, మాకేమైనా ఆదాయం. అట్లాంటిది మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయలేం కదా. కాబట్టి ఎవరైనా సరే కస్టమర్ ఈజ్ కస్టమర్. వాళ్ళు మన 10,000 ల్యాప్టాప్ తీసుకున్నా మా కస్టమరే, 40,000 రూపీస్ ల్యాప్టాప్ తీసుకున్నా మా కస్టమరే. కాబట్టి దానిలో తారతమ్యం ఏం లేదు. ఎందుకంటే మనం పచ్చిగా చెప్పాలంటే మేము బతుకుతుంది మేమేనే. అటువంటప్పుడు మీకు కాకుండా ఎవరికి ఇస్తాం ప్రియారిటీ?
కాబట్టి కొంచెం మనకి ఏదైనా లాజికల్గా ఏదైనా మనం ఇలా మ్యాజిక్స్ అయితే మేము ఎవ్వరు కూడా చేయలేము. లాజికల్గా మేము ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్టు మేము ఇస్తాము. 100% మీకు సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి అయితే మేము తీసుకొస్తాము. ఈ ఆఫర్ అయితే ఖచ్చితంగా మనకు ల్యాప్టాప్స్ అన్నీ మనకు ఒక 25-30 మోడల్స్ అయితే రెగ్యులర్గా మనకు వస్తూనే ఉంటాయి ఈ 1 మంత్ పాటు. వాటి మీద మ్యాక్సిమం మన దగ్గర ఉండేటువంటి 90% మోడల్స్ మీద ఆఫర్స్ అయితే రన్ అవుతాయి. సో మీకు ఆఫర్ ఏదో ఒక మోడల్ మీద 2 మోడల్ మీద అని కాదు, మీకు 100% ఏంటంటే మీకు మన దగ్గర ఉండే 90% మోడల్స్ మీద రన్ అవుతాయి. ఓకేనా? మరొకసారి మరొక వీడియోతో మీ ముందరికైతే వస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర ఏ ల్యాప్టాప్ కొన్నా ఏ ప్రోడక్ట్ కొన్నా బజాజ్ ఈఎంఐ ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు. ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీ మన హైదరాబాద్లో ఉంది, వైజాగ్లో ఉంది, తెలంగాణ మన బ్రాంచెస్లో ఉంది, మిగతా చోట్ల కూడా మనం చూస్తూ ఉన్నాము. సో మీరు ఈ ఈఎంఐ ద్వారా కూడా మన దగ్గర ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, మనకు బజాజ్ ఈఎంఐ, క్యాష్, యూపీఐ మీరు ఎలా చేసినా కూడా మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎట్లయినా కూడా మన దగ్గర పేమెంట్ చేయొచ్చు. మీకు నచ్చిన ల్యాప్టాప్ నచ్చిందంటే చాలు, ఏదో రకంగా మీరు పేమెంట్ చేసి తీసుకుని వెళ్ళిపోవచ్చు. సరేనా? మరొక వీడియోతో అయితే ముందరకు వస్తాను. అంతవరకు నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.